ఇంకొకటి ఈరోజు మొత్తం నేషనల్ లీడ్ స్టోరీస్ అన్నిట్లో కూడా ముఖ్యమైనటువంటిది తొలిసారి కులగణన. అది సో ఇప్పుడు కులగణన ఐ థింక్ అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు 1947 కులాలని లెక్కించడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక టైంలో కులం అడిగితే అది ఒక చాలా అవమానకరమైన, ఒక చాలా హద్దులు దాటి అడుగుతున్న ప్రశ్నగా అవును. కులం గురించి మాట్లాడతారు వాళ్ళు అని చెప్పి మనమే ఉమ్. ముక్కును వేలేసుకునేవారు. అవును, అవును. గుర్తుందా మీకు? అలాంటిది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కులాన్ని official అంటే చేస్తున్నారు. కులగణన మాత్రమే కాదు, దానిలో 40 ప్రశ్నలతో అంటే కూడిన ఒక చాలా సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ డేటా ఒక వ్యక్తికి సంబంధించి ఉండాలని చెప్పి మరి కేంద్రం డిసైడ్ చేయడం అన్నది ఆగస్టు 17-31 మధ్య నమోదు మొదలవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఫస్ట్ మొదలవుతుంది. సో కులాల మీద ఏ కులము నీదంటే అని ఒక పాట కూడా ఉంది. ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు నా కులమే అని. అంటే అప్పుడు ఆ పాట రాసింది కూడా కులాల్ని మాట్లాడడం ఏమిటి అని అనే చందంగా. సో ఇప్పుడు కులాన్నే మాట్లాడండి అని చెప్తున్నారు. అవును. సో సైకిల్ ఇది. అంటే మరి దీని డేటాగా మాత్రమే చూస్తే, కేవలం ఇది డేటా, ఒక ఐడెంటిటీ, ఒక పుట్టుకకి మీ ఊరు ఏదైనా అడుగుతాం కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అనుకుంటే నొచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏముండవు. అంటే కులం అడిగారని మతం కులం యూజువల్లీ ఎవరు ప్రస్తావించరు. అంటే మన నేపథ్యం దీనికి ఒక చిన్న కథ ఉంది. ఒక కథ కాదు, చరిత్ర ఉంది, చెప్తాను నేను. 1921 దేశ జనాభా లెక్కల విషయంలో గొప్ప విభాజక సంవత్సరం అంటారు. అంటే ఆ సంవత్సరం నుంచి జనాభా విపరీతంగా పెరిగింది. 10 ఏళ్ల తర్వాత 1931లో మొదటిసారిగా, నా లెక్కల ప్రకారం అంటే 31 కానీ 41లో కానీ బ్రిటిషర్స్ మొదటిసారిగా కులగణన చేశారు. ఎందుకు అంటే భారతదేశంలో హిందూ ముస్లిం వైషమ్యాలు పెరుగుతున్నట్టుగానే కులాల మధ్య కూడా ఒక కుంపట రాజేస్తే ప్రయోజనం ఉంటుందని ప్రయత్నం జరిగింది. అప్పుడు మన దగ్గర చాలామంది స్వాతంత్ర సమరయోధులు, ఈ దేశం కోసం పనిచేసిన వాళ్ళు కులాన్ని నిర్మూలించాలని చెప్పారు. కులాన్ని వదిలేశారు, చాలామంది వదిలేశారు. బెంగాల్ నుంచి మొదలైనటువంటి ఉద్యమాలు తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాలు అన్నింటినీ, తెలుగు రాష్ట్రాల్లో కూడా, అప్పుడు ఉన్నటువంటి తెలుగు నెలలో కూడా, ఇప్పుడు తెలంగాణ నిజాం పరిధిలో ఉంది కాబట్టి కుల చర్చ తక్కువ ఉండేది. బట్ ఆంధ్ర ప్రాంతంలో మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. మహారాష్ట్రలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కులాన్ని నిర్మూలించేసిన వాళ్ళని, ఈ కులాల లెక్కలు ఎప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ తీసిందో కులాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో అంటే ఏంటి, మనం కులం లేని సమాజం నిర్మిస్తామని చెప్పాం, మళ్ళీ కులం గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా మళ్ళీ అధికారికంగా కేంద్ర ప్రభుత్వం కులాల లెక్కలు తీస్తుంది. సో ఇది తిరోగమనమా పురోగమనమా అంటే నా దృష్టిలో అది ప్రాతిపదిక కాకూడదు దేనికి అని. కానీ అంటే నా అనుభవంతో, అంటే కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందంటే అది కూడా ఇంత పెద్ద నిర్ణయం ఖచ్చితంగా ఆలోచించి చేయాల్సినటువంటి అంశం. కానీ ఇందులో కొన్ని ప్రశ్న, అంటే ఒక సిటిజన్ గా నేను మాత్రం దీన్ని పూర్తిగా ప్రశ్నిస్తాను. ఇప్పుడు అంతా సొసైటీనే మారిపోయింది, మన లెక్కలు మనం చేస్తున్నటువంటి. ఎందుకంటే ఇప్పటికే అగ్ర కులాలు అణగారిన కులాల మధ్య ఒక విధమైన, అంటే చాటుకోవడం వల్ల మరింతగా అది పెరుగుతుందా అనేది అవకాశం కనిపిస్తుంది. కులాల లెక్కల పైన ఒక ప్రశ్నావళిని కూడా ఇచ్చారు వీళ్ళు. ఆ ప్రశ్నావళి కూడా విచిత్రంగా ఉందంటే, మీరు ఎక్కడ ఉన్నారు, ఇదో మీ కులం ఏంటి, సో దీనికి సంబంధించి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి, ఓకే అర్థం ఉంది అది. అంటే ఇక్కడ నుంచి చూడండి, ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, జనాభా లెక్కల తుది దశలో 40 ప్రశ్నలు, అందులో కొత్తగా చేసిన 12 ప్రశ్నలు, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. కుల వివరాలు సేకరించడం స్వాతంత్రం వచ్చాక ఇదే మొదటిసారి. అంటే కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా సేకరిస్తుంది. తెలంగాణలో కుల గణన జరిగింది, జార్ఖండ్లో కూడా జరిగింది. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో దేశం అంతా కూడా కులగణన జరిగేటువంటి చర్చకి ఈ ప్రశ్నావళి కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. అందులో మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడికి వలస వచ్చారు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తిరిగి మళ్ళీ మన మధ్య ఏమన్నా గీతల విభజన ఆల్రెడీ అదే కదా. ఇగో ఈ ప్రశ్నలు ఇందులో ఇచ్చారు. ఇక్కడ ప్రశ్నావళి మామూలుగా ఇంటి యజమానితో సంబంధం, లింగం, పురుష, ఇవన్నీ కూడా ఫస్ట్ వచ్చిన ప్రశ్నలన్నీ కూడా సాధారణమైనటువంటి ప్రశ్నలుగానే కనిపిస్తాయి. పనిచేసే ఇండస్ట్రీ అవన్నీ కూడా పర్వాలేదు. కానీ జన్మస్థలం, చివరిసారిగా నివసించిన ప్రాంతం, వలసకు కారణం, ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి గ్రామం, ఈ డేటా అంతా తీసుకున్నారు. కులాలకు సంబంధించినటువంటి ప్రశ్నావళి కూడా ఇందులో పెట్టారు, కానీ డీటెయిల్స్ ఇంకా రాలా. గెజిట్లో ఇచ్చిన అంశాలు ఏంటి అనేది మాత్రమే మనకు బయటకు వచ్చినాయి. సో ప్రతి ఒక్కరికి కూడా మీ పిల్లల సంఖ్య దగ్గర నుంచి అన్ని ఇందులో పెట్టారు. ఇది దేశ అభివృద్ధికి లేదా దేశ ప్రయోజనాలకి ఉంటే పర్వాలేదు.
ఎలక్షన్ లేని కౌంట్స్ కోసం పక్షంలో- మాత్రమే దీన్ని పట్టించుకుంటే ఏ కులాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎక్కువ ఓట్లు పడతాయి అనేటువంటి లెక్కల్లోకి వెళ్తేనే సమస్యలు వచ్చాయి. దాదాపు ఒక అంటే ఎంత కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినా కూడా ఒక సెక్యూరిటీ బ్రీచ్ ఆఫ్ ఇది ఉంటుంది కదండి. ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇంత ఇన్ఫర్మేషన్ కులం ఒకటే కాకుండా Hmm. మిగతా వివరాలన్నీ పొందుపరిచి బ్యాంక్ ఇచ్చినప్పుడు అకౌంట్లు డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడిగి దాదాపు అంటే ఆ సినిమాలు చూస్తూ ఉంటాం చూడండి మనకి 2050లో మ్యాట్రిక్స్ లాంటివి. అంటే మనకి ఏదో ఒక హయ్యర్ డేటా బ్యాంక్ లో మొత్తం అంతా పొందుపరిచి ఆల్రెడీ మనందరం ఏమిటో మన సోషల్ మీడియాకి తెలుసు. మన సెకండ్ బ్రెయిన్ గా ఫంక్షన్ చేస్తుంది సోషల్ మీడియా. ఇప్పుడు ఇటువంటి సేకరణ వల్ల అధికారికంగా బోల్డ్ అంత డేటా, ఆ డేటా సెక్యూరిటీ మీద చాలా దృష్టి పెట్టాలి రాబోయే రోజుల్లో. ఎనీవే, ఇది దేశ అభివృద్ధికి ఉపయోగపడాలని ఆకాంక్షిద్దాం, అంతకంటే మనం చెప్పగలిగేది ఏం లేదు ఇందులో.